ఏంటిది నా బెడ్రూమ్లోకి వచ్చావు? నేనేం కావాలని రాలేదు, మీ అమ్మగారే దగ్గరుండి పంపించారు. ఓహో, అయితే అలా దూరంగా కింద పడుకో. కింద? నాకు అసలే చలి, నేను పడుకోలేను బాబు. అయ్యో, మరి ఎక్కడ పడుకుంటావమ్మా? ఏ ఇద్దరికి ఆ మంచం సరిపోదా? ఆహా, సరిపోతే నా పక్కనే వచ్చి వెచ్చగా పడుకుంటావనా? మరి నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు, కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు. అవునా? మంచం మీద పడుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బొక్కలో దోసి మక్కలు లేదంట. పోయి నుంచి పా. దివ్యా, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తూ? నోరు మూసుకుని నా మంచం మీద పడుకో. పడుకో. ఒరేయ్ మురళి, చూడండి అత్తయ్య. ఏమైందమ్మా? ఏమీ లేదని చెప్పు. మరి నన్ను ఇంకేమి ప్రశ్నలు అడగకుండా ఉంటారా? అలాగే. చేతిలో చేయవేయండి. దివ్యా, అబ్బా మీ చెయ్యి ఎంత మెత్తగా ఉందండి. ఏంటమ్మా ఏమైంది? ఏమి లేదత్తయ్య, ఇక్కడ పెద్ద బల్లిని చూసి దడుచుకున్నాను. అంతేనా? వెళ్ళిపోయిందా? బల్లి దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య, మీరు పడుకోండి. అలాగే పిచ్చి పిల్ల. బల్లుల్ని పిల్లుల్ని చూసి భయపడితే అయినట్టే. ఏంటి అలా చూస్తున్నావు? చలేస్తుందా? నా పక్కన చేరిపో, దొర్లుకుంటూ వచ్చి నా దుప్పట్లో దొరిపో. కలవరమో పరవశమో ఏమైందో ఏమో చిన్ని ఎదలో, తొలివరమో అతిశయమో అలరిస్తూ ఉంటే నీ ప్రేమలో, విలవిలమని కసి కలయిలా నిజమవమని కోరగా, తలతలమని తొలి అలవుగా నా తనువు